ఎంతో పవిత్రంగా ఈరోజు రేపు ఆనివారి ఆస్థానానికి ముందు వచ్చే మంగళవారం రోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం స్వామివారి ఆలయం మొత్తం ఈరోజు శుద్ధి చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇదే శుద్ధి కార్యక్రమం కూడా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అన్యమతస్థుల పట్ల కూడా శుద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే కొంతకాలంగా మనం చెప్పుకుంటున్నాం, ఇంతమంది పనిచేస్తున్నారు, అంతమంది పనిచేస్తున్నారని. ఖచ్చితంగా వారందరినీ తొలగించే ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. అంతం కాదు, ఇది ఆరంభం మారిగా చివరి ఆఖరి వరకు ఉన్నటువంటి అన్యమతస్థులందరినీ తిరుపతి దేవస్థానాల నుంచి ఖచ్చితంగా తొలగించేంత వరకు ఈ ధర్మకర్తల మండలి, మా టీటీడీ అధికారులు మేము అందరం కలిసి నిన్ననే మొన్న రాజశేఖర్ బాబు సంఘటన మరొక ముందే ఆయనేమో ప్రార్థనలకు పోతాడు ఆదివారం. నిన్న ఒక అతను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఆయన పేరు ఐలయ్య, ఏదో కారు పైన ప్రైజ్ అలాడంట. ఏందయ్యా, నువ్వు నీ దేవుడిని మొక్కోవాలనుకుంటే, నీ దేవుడి పైన కోసం తిరగాలనుకుంటుంటే తిరిగే, కానీ దేవస్థానాన్ని వదిలే. మీరు ప్రైజ్ అలాడని చెప్పి అన్యమతాన్ని ప్రచారం చేయాలనుకుంటే చేసుకో, కానీ టీటీడీని వదిలే. మీరు వదలకపోతే మిమ్మల్ని అందరినీ వదిలించే ప్రక్రియ మొదలైంది. ఈ జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద సుదీర్ఘంగా చర్చ తీసుకురాబోతున్నాం. ఎందుకంటే ఇది ఆషామాషిగా వదిలాల్సిన అవసరం కాదు. నిన్న నాకున్నటువంటి ఇన్ఫర్మేషను, ఎవరైతే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారో వారి ఇంట్లో తనిఖీ చేస్తే మన హిందూ దేవతా విగ్రహాలకు సంబంధించి ఒక్క చిహ్నం కూడా లేదు మిత్రులారా, ఒక్క ఫోటో కూడా లేదు, ఒక్క విగ్రహం కూడా లేదు. మొత్తం యేసు ప్రభువుకు సంబంధించినటువంటి సాహిత్యం, చిత్రపటాలు ఉన్నాయి. కాబట్టి రేపు ఎల్లుండో ఖచ్చితంగా వారిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసేది కాకుండా ఖచ్చితంగా రిమూవ్ చేస్తే మంచిదని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో ఖచ్చితంగా దాని మీద గట్టి నిర్ణయం తీసుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీకు యేసు కావాలా, వెంకటేశ్వర స్వామి కావాలా, నిర్ణయం తీసుకోండి. మళ్ళా ఒక ఆఫర్ కూడా ఇస్తున్నాం. తిరిగి హిందూ మతంలోకి వస్తే గర్వాపసి అంటాం. మళ్ళా హిందూ మతంలోకి వస్తే దాన్ని ఏదైనా కన్సిడర్ చేసి దానికి ధర్మకర్తల మండలిలో చర్చించి మేము హిందూ మతాన్ని స్వీకరిస్తున్నాం, హిందూ దేవుల్ని పూజిస్తామని చెప్పి మీరు ఏదైనా డిక్లరేషన్ ఇస్తే మీ తప్పుని మన్నించి ఒకవేళ మిమ్మల్ని ఏదైనా కొనసాగించడానికి ఏదైనా అవకాశం ఉందా పరిశీలించడానికి ఒకసారి నేను కూడా ధర్మకర్తల మండలిలో ఈసారి చర్చించే ప్రక్రియ కూడా మొదలు పెడతాను. కాబట్టి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈరోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం రోజు వారందరినీ కోరుకుంటున్నాను. లేకపోతే ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను.